Hello friends, welcome back my channel. Friends, ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ లో కొత్తగా అయితే పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు ఏంటి, ఈ డీటెయిల్స్ ఏంటి అనేది పూర్తిగా మనం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి జాబ్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇది అయితే వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ లో కూడా ఇస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఈ వెబ్సైట్ లో కెరీర్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీలో అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్, రిజిస్ట్రేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్. ఫస్ట్ అయితే మనం ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ చూద్దాం, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. సో అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తే మనకి పీడిఎఫ్ లో ఓపెన్ అవుతుంది. సో ఎలా ఉంటుంది, ఇక్కడ ద ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మల్టీ స్టేట్స్ షెడ్యూల్ బ్యాంక్. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ మల్టీ స్టేట్స్ అంటే ఏ స్టేట్స్ లో అయినా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దీని గురించి ద ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఏ లీడింగ్ మల్టీ స్టేట్ షెడ్యూల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇన్ సౌత్ ఇండియా విత్ ఏ బిజినెస్ మిక్స్ ఆఫ్ అబౌట్ 2700 కోట్లు విత్ ఏ నెట్వర్క్ ఆఫ్ 45 బ్రాంచెస్ ఉన్నాయంట అక్రాస్ 3 స్టేట్లో, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ లో. సో ఇక్కడ అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్. సో ఈ పోస్ట్ కి మనల్ని ఇన్విటేట్ చేస్తున్నారు. సో వేకెన్సీస్ వచ్చేసి టోటల్ 50 అయితే ఉన్నాయి, ఇన్క్లూడింగ్ ముంబై బ్రాంచ్ లో ఒకటి ఉంది, జైపూర్ బ్రాంచ్ లో ఒకటి ఉంది. అంటే మొత్తం మనకి 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ అడిక్యూట్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ కంప్యూటర్స్. సో దీనికి డిగ్రీ ఉండాలి, దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ నాలెడ్జ్ కూడా ఉండాలి, అలాగే లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ 3 ఆప్షన్లు అయితే ఉండాలి, డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్, లోకల్ లాంగ్వేజ్. ఇక ఏజ్ వచ్చేసి 28/2/2025 వరకు మనకి ఇచ్చారు. 20 సంవత్సరాలు ఉండాలి, మినిమం మాక్సిమం 28 సంవత్సరాలు ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ రిజిస్ట్రేషన్ 1000 రూపాయలు అయితే ఇచ్చారు, ఇన్క్లూడింగ్ జిఎస్టీతో ఉంది. ఇది అప్లికేషన్ ఫీ 15/5/2025 నుంచి 14/6/2025 మధ్యలోనే కట్టాలి. ఇక హౌ టు అప్లై అని ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్ గైడ్ లైన్స్, ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్. క్యాండిడేట్ కెన్ అప్లై ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 15వ తారీఖున స్టార్ట్ అయింది, ఆల్రెడీ 14/6 వరకు టైం ఉంది మనకి. ఇక అదర్ మోడ్ అప్లికేషన్ అయితే లేదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్. బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ కంపల్సరీ మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవాలి. ఆన్లైన్ మోడ్ లో ఎలా చేయాలి ఏంటని ఇచ్చారు. ఇక్కడ మనం ఆన్లైన్ లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత మొబైల్ వ్యాలెట్స్, క్యాష్ కార్డ్స్ ద్వారా కూడా మనం ఫీ పే చేయొచ్చు. ఇక గైడ్ లైన్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్, ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది డీటెయిల్ గా ఇచ్చారు మనకి. ఏం చేయాలి, ఏం చేయకూడదని ఇవన్నీ మనం బిఫోర్ అప్లైయింగ్ అన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక ఇంకేమున్నాయి, దీనికి సాలరీ ఏమన్నా ఉందా ఇచ్చారా చూద్దాం. సో సాలరీ డీటెయిల్స్ కానీ ఏమన్నా ఇస్తే, ఇక అదర్ బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి సాలరీ వచ్చేది ఏంటంటే 22,600 వస్తుంది. 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ద ప్రొబేషన్ పీరియడ్ మీరు తర్వాత కంటిన్యూ స్కేల్ మీకు వస్తుంది. ఏది క్లర్క్ కమ్ క్యాషియర్ స్కేల్ లోకి వచ్చేస్తారు, రెగ్యులర్ పోస్ట్ లోకి వచ్చేస్తారు. సో రెగ్యులర్ పోస్ట్ వస్తే ఎక్కువ వస్తుంది యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం. సర్వీస్ కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు. యాజ్ అప్లికేబుల్ ఇన్ ద బ్యాంక్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ మే బి పోస్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్. ఎక్కడికైనా పంపించవచ్చు ఇండియాలో ఉన్న వాళ్ళ బ్రాంచెస్ లోకి. ఇక టెస్ట్ ఉంటుంది కంపల్సరీ. ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. సో లేదంటే డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ కాంప్రమైజ్ 2 టెస్ట్ యాజ్ డీటెయిల్ బిలో.
సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టెస్ట్ ఇది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఆన్లైన్లో ఉంటుంది, అది హైదరాబాద్, వరంగల్, విజయవాడలో ఉంటుంది. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ 1 year ప్రొబేషన్ పీరియడ్ అని ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా ఇచ్చారు. సర్వీస్ బాండ్ అనేది ఉంటుంది అంటున్నారు 2 years. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మళ్ళీ డేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత కాల్ లెటర్ ఇవన్నీ కూడా మీకు అక్కడ వెబ్సైట్ లో పెడతామని చెప్తున్నారు. జనరల్ కండిషన్స్ ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ మీద మనం చూసాం కదా, అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం డేట్స్ అవన్నీ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్. ఇక్కడ 15వ తారీఖున ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్. 14వ తారీఖు వరకు 14/6 వరకు మనకి క్లోజింగ్ టైం ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నది 29/6 వరకు టైం ఇచ్చారు, అంటే కరెక్షన్స్ ఏదైనా చేసుకోవడానికి. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 15 నుంచి 14 వరకు మనకు టైం ఇచ్చారు. సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇచ్చారు. అలాగే హౌ టు అప్లై, జనరల్ గా అడిగే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, తర్వాత గైడ్ లైన్స్, ఫోటోగ్రఫీ కానీ సిగ్నేచర్ కానీ ఇవి ఎలా చేయొచ్చు అని బిఫోర్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఇవి కూడా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక పోస్ట్ కి అప్లై చేసేటప్పుడు మనం డీటెయిల్ గా చూసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. జనరల్ గా ఏదో మెయిన్ ఇంపార్టెంట్స్ చూసేసి గబగబా అప్లై చేయడం కాదు, అంత డీటెయిల్ గా కూడా అడ్వర్టైజ్మెంట్ చదువుకొని మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది చూసుకొని అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందంటే లాగిన్ అయ్యే ముందు ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఈ పోస్ట్ కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చారు. బేసిక్ ఇన్ఫోలో ఫస్ట్ నేమ్, కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇచ్చారు. అలాగే మిడిల్ నేమ్, కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ ఇచ్చేస్తాం మనం. మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, అలాగే కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ క్యాప్చా ఇచ్చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తారు. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే దీని తర్వాత ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దానికి ఒక సైజు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ డీటెయిల్ గా చదువుకొని కూడా మీరు చేయొచ్చు. దీని తర్వాత డీటెయిల్స్ అడుగుతుంది, మీ డీటెయిల్స్ ఏంటనేది, అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కూడా అడగచ్చు. అలాగే ప్రివ్యూ చూసుకోమంటుంది, ఇప్పటి వరకు అప్లోడ్ చేసింది కరెక్ట్ ఉందా లేదా అని. దీని తర్వాత అప్లోడ్స్, అంటే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ, క్యాస్ట్ కి సంబంధించినవి కానీ ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అనేది ఫైనల్ గా పేమెంట్ మీరు వ్యాలెట్ ద్వారా అప్లై చేసేసుకుంటారు, అయిపోతుంది. సో ఇది అప్లికేషన్ చేసుకునే విధానము. సో న్యూ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైనా ఈ బ్యాంక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఎనీ డిగ్రీ కాబట్టి ఏజ్ కూడా బాగా తక్కువ ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.